హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు మనం ఒక అందమైన బీచ్ గురించి మాట్లాడుకుందాం. సమ్మర్ వెకేషన్ కోసం నేను మా ఊరు వెళ్తే అక్కడి నుంచి మేము పేరుపాలెం బీచ్ అనే ప్లేస్కి వెళ్ళాం. దారి పొడవునా కొబ్బరి చెట్లు, చేపల చెరువులు, అందమైన ఆ పచ్చని గడ్డి ఎంతో చూడచక్కగా ఉంది. పచ్చటి పంట పొలాలు, ఆ వాగులు, ఈ పంట కాలువలు అసలు కళ్ళకి ఎంత ఆనందాన్ని ఇస్తుందో. ఈత చెట్లు, తాటి చెట్లు, కొబ్బరి చెట్లు అసలు దారి పొడవునా ఎంతో బాగుందండి. వెళ్తుంటే చూసారు కదా ఆ కొబ్బరి చెట్లు. అలా వెళ్తూ ఉంటే మాకు దారిలో బండి ముత్యాలమ్మ అమ్మవారి టెంపుల్ కనిపించిందండి. ఇక్కడ విచిత్రం ఏంటంటే తాటి చెట్లో అమ్మవారు వెలిశారు. మీకు కనిపిస్తుంది కదండి చెట్టులోనే చెట్టు త్వరలో అమ్మవారు ఉన్నారు. బండి ముత్యాల అమ్మవారు చాలా మహిమాన్వితమైన అయిన అమ్మవారు. అక్కడి నుంచి మేము పేరుపాలెం బీచ్కి వచ్చేసాము. ఈ బీచ్ నర్సాపురం టౌన్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. బే ఆఫ్ బెంగాల్ కోస్ట్ తీరాన వెస్ట్ గోదావరి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక్కడి నుంచి ఆ బీచ్ అందాలు మీరే చూడండి. ఎంత ప్రశాంతమైన ఆ వాతావరణం, ఆ అలల హోరు అస్సలు ఎంత వినసొంపుగా ఉందో. ఈ బీచ్ని ఆంధ్ర గోవా అని కూడా అంటారంట. ఈ బీచ్లో అందరూ చాలామంది రిలాక్స్ అవ్వడానికి, అలా వాకింగ్ చేయడానికి, ఆ సన్సెట్ చూడడానికి, అలాగే కొంతమంది వాలీబాల్ ఆడుకోవడం, పిల్లలు కేరింతలతో చాలా ఉత్సాహంగా ఉందండి. చాలామంది పుణ్య స్నానాలకి, అలాగే కార్తీక మాసంలో వనభోజనాలకి ప్లాన్ చేసుకుని ఇక్కడికి వస్తూ ఉంటారంట. స్నేహితులు బట్టతో పాటు ఎంజాయ్ చేయడానికి అలా కూడా ఇక్కడ చాలామంది ఉంటున్నారు. అలలు వచ్చి అలా పాదాలను తాకి వెళ్తూ ఉంటుంటే ఆహా ఎంత బాగుందో. ఆ నీళ్ళల్లో ఎంతసేపు ఆడుకున్నా తనివి తీరటం లేదండి. అక్కడి నుంచి రావాలనే అనిపించటం లేదు. ఇంకా పిల్లలైతే అస్సలు అక్కడి నుంచి కదలట్లేరు. ఇంకా చిన్నపిల్లలు సరదాగా గడపడానికి బీచ్ చాలా అనుకూలంగా ఉంటుందండి. ప్రైవసీ కూడా ఉంటుంది. నిత్యం పోలీసుల పర్యవేక్షణతో ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. సముద్ర తీరం పరిశుభ్రంగా ఉంటుందండి. అలల తాకిడి కూడా ఎక్కువగా ఉండదు. అందరూ బాగా ఎంజాయ్ చేయొచ్చు. సముద్రం ఏకదాటిన ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వచ్చే దారిలో మామిడి తోటలు బాగా కనిపించాయండి. అక్కడే ఆగి మేము మామిడి పళ్ళు కూడా కొనుక్కోవడం జరిగింది. సపోటాలు, మామిడి పళ్ళు దారి పొడవునా అమ్ముతూనే ఉన్నారు. అసలు ఎలాంటి కార్బైడ్ ఇలాంటి ఏం చేయలేకుండా నేచురల్గా పండిన పళ్ళు కదండి, చాలా స్వీట్గా ఉన్నాయి. చాలా బాగున్నాయండి. ఈసారి తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి.